3 డేటా సెంటర్లకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది, శంకుస్థాపన ఫలానా రోజున అని ఒక వార్త చూసుంటారు. ఈ సందర్భంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా మనం సరే క్వాలిటీ తక్కువ ఉండొచ్చు కానీ కంటెంట్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా ఈ డేటా సెంటర్ గూగుల్ది రాబోతుంది అన్నప్పుడు ఒక సుదీర్ఘమైన వీడియో చేశాం. అదొకసారి చూడండి. నాకు వీలైతే నేను ఆ లింక్ని పిన్ చేస్తాను. కరెక్ట్గా ఆ రోజున రైడెన్ కంపెనీకి సంబంధించి దానిని తీసుకొచ్చి తర్వాత దాని గురించి పెద్ద బజ్ రావట్లేదు అనుకున్న తర్వాత మళ్ళీ గూగుల్ పేరుని తీసుకొచ్చారు వీళ్ళు. అసలు ఈ రైడెన్ ఇన్ఫో ఎవరిది, రైడెన్తో అదానీకున్న భాగస్వామ్యం ఏంటి అనేది మనం ఆ సుదీర్ఘమైన ఆ వీడియోలో చెప్పాం. చాలామంది చూసి ఉంటారు, అంటే మన వ్యూవర్స్. ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజున మనం వేసినది కూడా కాదు, మనం చెప్పినటువంటి విషయం 100 పాళ్ళు నిజము అనేది ఈ పరిణామం ప్రూవ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ భూమి కేటాయింపుల గురించి వార్తిస్తుందో తెలియదు కానీ డేటా సెంటర్కి సంబంధించి ఆ రోజు మనం చెప్పింది అదాని డేటా సెంటర్ ఇది కొత్తది కాదు అని. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు ఏదో చెప్పొచ్చు, ఇది మా హయాంలో వచ్చింది, మేమే తీసుకొచ్చాము కాబట్టి ఇది మాకు క్రెడిట్. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కానీ ఆ డేటా సెంటర్కి సంబంధించి అసలు అదాని పేరునే ప్రస్తావించకుండా ఈ పేపర్లు కానీ ఈ యొక్క న్యూస్ ఛానళ్ళు కానీ చేసిన హడావిడి గుర్తుండే ఉంటుంది కదా, దానినే మనం తప్పుపట్టాం. అసలు ఆ పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు, ఆ పేరు ప్రస్తావిస్తే ఇది పాతది అని తెలుస్తుందని అనే కదా. దాని గురించే కదా అప్పట్లో దావోస్లో అదానితో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆర్సెలర్మిట్టల్ గ్రూప్తో కూడా అప్పుడు భేటీ అయ్యాడు, అరబిందో గ్రూప్ కూడా. ఇంకా 2-3 కంపెనీలు భేటీ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు వారి కుమారులు ఏం మాట్లాడారంటే, ఇంతోటి దానికి అక్కడ దాకా పోవాలా, ఎడ చేసుకోలేరా, డీజిల్ బొక్క, ఇట్లాంటి పదాలు వేరే లీడర్లు వాడారు. మరి ఇప్పుడు వాటి కొనసాగింపులే కదా ఇవి. క్రెడిట్ వారిలో ఎవరు ఎంత చేసుకుంటే ఏమైంది కానీ నిజము నిలకడ మీద తేలుతుంది, ఈలోపు అబద్ధం ఊరేగుతుంది అనే సామెత ఉంది కానీ నిజం ఇది. ఈ డేటా సెంటర్ అదానిదే, గూగుల్ది కాదు. అసలు అదానీకి ఇంకా రైడెన్ ఇన్ఫోకి ఇంకా దేశంలో ఎన్ని డేటా సెంటర్లో భాగస్వామ్యాలు ఉన్నాయి అనేది కూడా మనం అప్పుడే ఒక డీటెయిల్డ్ వీడియోలో మేబీ 12 minutes or 20 minutes వీడియో అది చూడండి. అంటే ఒక డేటా సెంటర్కి వచ్చేసి ఏం కావాలి, దానికి ఏమేమి వనరులు అవసరం అవుతాయి, వాటి మీద ఎందుకు చర్చ జరుగుతోంది ఇతర దేశాల్లో అనేది కూడా అందులో ఉంటుంది వీడియోలో. అది చూసిన తర్వాత ఈ వైబుల్ ప్రాజెక్టుల గురించి, అంటే ఎంతవరకు వైబుల్ అవుతాయి ఇవి అనేది కూడా మీకు అర్థం అవుతుంది. అంటే ప్రాజెక్ట్ రావటాన్ని ఎవడు వ్యతిరేకించడు, ఎవడు అడ్డం పెట్టినా అడ్డం పెట్టకపోయినా వాళ్ళ అవసరాల కోసం మెటా అనేది ఒక సబ్సీ కేబుల్, సబ్సీ అంటే కేబుల్, సబ్సీ అంటే అంతర్భాగం నుంచి, జల అంతర్భాగం నుంచి తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆ పరంగా వైజాగ్ అనేది ఒక ల్యాండింగ్ సెంటర్ అవుతుంది. అంతకు మించి దానికి ఏదో మనం పిలిస్తేనే, మన ప్రభుత్వం పిలిస్తేనే వచ్చింది అని చెప్పుకొనియండి, అదైతే వాస్తవం కాదు. ఏంటి సంగతులు, వెళ్ళరా నువ్వు వెళ్ళరా. ఇక్కడ పనిలో ఉన్నాం బాబు, అది ఓకే. బాయ్. నువ్వైతే ఆ విషయం గుర్తుపెట్టుకో. ఓకే, అదనమాట. మనకి అభిమానులు ప్రతి సంతలో తగ్గుతుంటారు కానీ అది ఈ డేటా సెంటర్కి సంబంధించి వాస్తవాలు ఇది. అలానే అమరావతిలో ఇంకొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదించినప్పుడు అమరావతిలో అది వైబులా కాదా అనే విషయాల మీద కొంత చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే నిజంగా ఒక ప్రాజెక్టు ఒక చోట పెట్టాలి అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, రాజకీయ చిత్తశుద్ధే కాదు, భౌగోళికంగా కూడా కలిసి రావాలి. భౌగోళికంగా కలిసి రానప్పుడు ఏమవుతుందంటే అది వెనక్కి వెళ్తుంది. దీంట్లో మనమేమి
ఒకళ్ళు తీసుకొస్తే వ్యతిరేకించడం, ఇంకొకళ్ళు తీసుకొస్తే స్వాగతించడం ఇట్లాంటివి ఏమి ఉండవు. ముందస్తుగా కొన్ని అనుకుంటారు, బట్ గ్రౌండ్ లెవెల్లో దిగిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిటికి ప్రతికూలతలు ఎదురవుతాయి. దానిని ఎవడూ మార్చలేడు. ఇప్పుడు పదే పదే భూకంపాలు వచ్చాయి జపాన్లో. నేను వెళ్ళి పలానా కంపెనీ పెడతాను అంటే ఆ కంపెనీ అక్కడ భూకంపాలను తట్టుకునేటట్లుగా ఉండాలి జపాన్లో ఆ నిర్మాణ శైలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే, అంటే అలా చేయకుండా నిర్మాణాలు కనుక చేస్తే జపాన్లో ఆ ప్రాజెక్టులు ఉండవు ఎక్కువ రోజులు. అట్లానే ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి ఉండే వాతావరణంలో ఎక్కువ నీరు కావాలి అనుకున్న ప్రాజెక్టు తక్కువ వైబిలిటీ తక్కువ ఉంటుంది వాటికి. అట్లానే జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలలో ఒక ఖరీదైనటువంటి రెస్టారెంట్ పెట్టినప్పుడు వాళ్ళ ఆదాయాన్ని బట్టి పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, ఖరీదైన రెస్టారెంట్ పెడితే ఆ ఉన్న తక్కువ జనాభాలో ఆదాయం ఎక్కువ ఉన్నవారు మాత్రమే వస్తారు. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది వారి ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. ఈ కోణాలు అంటే నేను చెప్తున్నది ఎగ్జాంపుల్స్. ఇలాంటి కోణాలన్నీ బేరీజు వేసుకున్నప్పుడు కొన్ని పెట్టుబడులు ఎంఓయు పరంగా ఓకే అయితే కానీ ఆ తర్వాత గ్రౌండింగ్ అవ్వవు. గ్రౌండింగ్ ఎందుకు అవ్వవు? మనం 20 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకున్నప్పుడు అంటే ఇదే రీజన్. దీనికి మించిన రీజన్ ఇంకొకటి ఉండదు. అఫ్కోర్స్ పొలిటికల్గా కొంత విల్ ఎక్కడైనా తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది డేటా సెంటర్కి సంబంధించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి దృగ్విషయము. ఖచ్చితంగా మనం ఆ రోజు చెప్పింది అథెంటిక్ అనమాట. పూర్తి అధీకృత జ్ఞానము, అవగాహన, విషయాలతో చేసిన వీడియో. అది పూర్తి స్థాయి అథెంటిసిటీ కలిగి చేసిన వీడియో. తక్కువ మంది వ్యూసే చూసి ఉండొచ్చు, బట్ కంటెంట్ మాత్రం కరెక్ట్ విషయము, సరైన విషయాలు, అంటే వాస్తవిక దృక్పథంతో పూర్తి సత్యాలతో చేసిన వీడియో. చూడండి ఒకసారి. మనం చెప్పింది నిజం అంటారు. ఆ డేటా సెంటర్ల తాలూకు ఏమంటారు, డేటా సెంటర్ల తాలూకు వాస్తవ విషయాలు, ఎందుకు కొన్ని చోట్ల చర్చకు తావిస్తున్నాయి, ఎందుకు కొన్ని చోట్ల పెట్టాలని కోరుకుంటున్నారు, ఎందుకు కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలనుకుంటున్నారు, ఇంకొన్ని చోట్ల అసలు ఎందుకు అవుట్ సైడ్ ఆఫ్ ద అమెరికా ఈ డేటా సెంటర్లను పెట్టాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా అందులో ఉంటాయి. అవి చూసినప్పుడు అసలు డేటా సెంటర్ల యొక్క ఆవశ్యకత ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే, డేటా సెంటర్ల తాలూకు స్వరూపం కానీ, వాటి వయబిలిటీ అంటే మనకు కాదు, ఈ యూసేజ్ తాలూకు వయబిలిటీ, యూజర్ల వయబిలిటీ, ఇవన్నీ మనకు ఒక చిన్న అవగాహన వస్తాయి. రైట్.